హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం ఉద్యోగ పర్వంలో భాగంగా కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్న వీరుల గురించి తెలుసుకుందాం. సుయోధనుడు భీష్మాచార్యుల్ని ఈ విధంగా అడుగుతున్నారు. తాత, మీరు మా గురువు ద్రోణుడు ఉండగా నాకు భయం ఎందుకు? నేను గంధర్వ కిన్నెర దానవులకు భయపడలేదు. ఈ అల్పులు పాండవులకు భయపడతానా? చిటికలో వారి మదం అనుస్తాను. పితామహ, మన వారిలోనూ ఎదుటివారిలోనూ ఉన్న వీరుల గురించి తెలియచేయండి అని అడిగాడు సుయోధనుడు భీష్మాచార్యుల వారిని. దానికి భీష్మాచార్యుల వారు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. సుయోధన, నీవు అతిరథుడు, నీ తమ్ములు సమరథులు, ఇంకా నా గురించి నీకు తెలిసిందే. కృతవర్మ అతిరథుడు, శల్యుడు అతిరథుడు, భూరిశ్రవుడు అతిరథుడు, సైంధవుడు మహారథుడు, కాంబోజరాజు సుదక్షిణుడు సమరథుడు, మాహిష్మతి అధిపతి నీలుడు అర్ధరథుడు, అవంతి దేశాధీశులు విందాను విందులు అర్ధరథులు, తిగర్తాధిపతులు 5 మహారథులు. నీ కుమారుడు లక్ష్మణ కుమారుడు సమరథుడు, బృహద్బలుడు సమరథుడు, దండదారుడు అర్ధరథుడు, కృపాచార్యులు అతిరథుల్లో శ్రేష్ఠుడు, శకుని సమరథుడు, అశ్వత్థామ అర్జునుడితో సమంగా యుద్ధం చేస్తాడు. అతన్ని బ్రాహ్మణుడు అని చెప్పతగదు. ద్రోణాచార్యుడు అతిరథుల్లో శ్రేష్ఠుడు. బాహ్లికుడు అతని కుమారుడు సోమదత్తుడు అతిరథులు. అలంబసుడు సమరథుడు, భగదత్తుడు సమరథుడు, గాంధారరాజు వృక్షుడు అచలుడు సమరథులు, కర్ణుడు అర్ధరథుడు. ఎందుకంటే అతను జన్మసిద్ధంగా లభించిన కవచకుండలాలను కోల్పోయాడు. అందువల్ల శక్తిహీనుడు. పరశురాముని శాపం వలన అతని శక్తి నాశనం అయింది. అందువల్ల అతడు యుద్ధంలో అర్జునుని గెలవలేడు అని అన్నాడు భీష్ముడు. ప్రగల్భాలు పలకడంలో ఇతడు అందరికంటే ముందు ఉంటాడు, కానీ పిరికితనంతో పారిపోవడానికి వెనకాడడు. ఎప్పుడూ పరాకుగా ఉంటాడు. అందువల్ల భీష్ముడు చెప్పినట్టు కర్ణుడు అర్ధరథుడు అని అన్నాడు ద్రోణుడు. భీష్మ ద్రోణుల మాటలు విన్న కర్ణుని మొహం ఎర్రగా అయింది. పితామహ, నా మీద ద్వేషంతో ఇలా పలకడం తగునా? ఈ ప్రకారం నన్ను తక్కువ చేసి మాట్లాడడం వలన మీకు ఏం జరిగింది? గాంగేయ, నన్ను గురించి కొలువులో కూడా చాలా చెడ్డగా మాట్లాడావు. సుయోధని మొహం చూసి ఊరుకుంటున్నాను. నా దృష్టిలో నీవు కూడా అర్ధరథుడివే అని పలికి కర్ణుడు అక్కడ ఉన్న అందరినీ చూచి, ఇతన్ని మనం హితుడని నమ్మవచ్చునా? కార్యసాధన మార్గం ఇదేనా? అందరు రాజులను అతను ఎక్కువ ఇతను తక్కువ అని మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళను చూచి మనం ఏమనగలం అని సుయోధను చూచి, మిత్రమా, కార్యము చెడిపోయింది. నీ సముఖంలో భీష్ముడు ఇలా మాట్లాడడం బాగలేదు. ఎలా ఓర్చుకోవాలి? అయినా ఈ భీష్ముని బలం ఏ పాటిది? ఇతన్ని మనం విడిచిపెడితే మాత్రం వచ్చిన నష్టం ఏమి? ఇతను పాండవ పక్షపాతి, మనసు పెట్టి యుద్ధం చేయడు. ఇతన్ని వదిలించుకుంటేనే మన పక్షాన ఉన్న రాజులకు మనసు కుదుట పడుతుంది. వయస్సులో పెద్దవాడని అతన్ని గౌరవించండి, కానీ అతని మాటలను స్వీకరించకండి. అసలు ఇతను సైన్యాధ్యక్షుడిగా ఉంటే మన పక్షాన ఉన్న రాజులు ఎలా యుద్ధం చేస్తారు? కాబట్టి ఇతను రణరంగంలో ఉంటే యుద్ధం చేయడానికి నేను అంగీకరించను అని అన్నాడు కర్ణుడు. ఆ మాటలు విన్న భీష్ముడు కర్ణుని చూచి, కర్ణ, ఏమన్నావు? నేను ముదిసలున? నా అస్త్రశస్త్ర బలం ఏ పాటిదో నీ గురువు పరశురాముని అడిగి తెలుసుకో. యుద్ధంలో నన్ను ఎదిరించిన వారు ఏ గతి పట్టారో ఈ జగత్తుకు తెలుసు. నా ముసలితనము, నీ పడుచుతనము అర్జునుడు
చూస్తాడులే. సూతనందన, నీ వలన నా గురించి నేను చెప్పుకోవాల్సి వచ్చినది. అసలు కార్యాలోచనకు నీవు కౌరవులకు లభించడం వలననే ఇన్ని అనర్థాలు కలిగినవి. ఈ అనర్థాలు తొలగించడానికి మా శక్తి చాలదు. నీవు మహావీరుడివైతే యుద్ధంలో నీ ప్రతాపం చూపించు. యుద్ధం చేయడానికి భయపడి నా మీద నెపం పెట్టి ప్రస్తుతానికి యుద్ధం చేయకుండా తప్పించుకున్న తరువాతనైనా తప్పించుకోలేవు. క్రమక్రమంగా అర్జును చేతిలో అతిరథ మహారథులందరూ కూలిన పిమ్మట నీవు యుద్ధము చేయక తప్పదు. అప్పటికి చావగా మిగిలిన ఉన్న సైన్యంతో నీ యుద్ధ పటిమ సుయోధనుడు తెలుసుకుంటాడులే. సూతనందన, ఈ సుయోధనుడు నా మీద ఈ యుద్ధ భారం మోపాడు. నన్ను నమ్ముకున్నాడు. అందుకని నీ మాటలు ఇంతవరకు సహించాను. అందుకని బతికిపోయావు. ఇంక ఊరకుండుము అని పలికిన గాంగేయుని వైపు చూసి సుయోధనుడు ఇలా అన్నాడు. పితామహ, ఈ సమయంలో మీరు కోపించవచ్చునా? నా మొహం చూచి, ముందు ఉన్న కార్యభారం చూచి సహించండి అని గాంగేయుణ్ణి శాంతపరిచి కర్ణుని చూచి, కర్ణ, నీవు పితామహుడు ఒకటై ఈ కార్యభారము నడిపించవలను, కానీ ఇలా వాదులాడుకోవడం ఎందుకు అని కర్ణుని శాంతపరిచి భీష్ముని చూచి, పితామహ, పాండవుల పక్షంలో ఉన్న వీరుల గురించి చెప్పండి అని అడిగాడు. అప్పుడు భీష్మాచార్యులు వారు ఈ విధంగా చెప్తున్నారు. సుయోధన, నేను పాండవుల పక్షంలో ఉన్న వారి గురించి చెప్తే కర్ణుని మనస్సు నొచ్చుకుంటుంది. నీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. మధ్యలో నాకెందుకు చెప్పు. పాండవుల గురించి మాట్లాడకపోవడమే మంచిది అని అన్నాడు. కానీ సుయోధనుడు ఊరుకోలేదు. పదే పదే చెప్పమని అడిగాడు. తప్పని పరిస్థితుల్లో భీష్మాచార్యుల వారు ఈ విధంగా చెప్తున్నారు. ధర్మరాజు అతిరథుడు. భీముడు అతిరథుల్లో శ్రేష్ఠుడు, మహాబల సంపన్నుడు. నకుల సహదేవులు సమరథులు. అర్జునుడు ఇలాంటివాడు అని చెప్ప నా వశం కాదు. అంతటి పరాక్రమవంతుడు ఈ భూమిలో లేడు, ఇక పుట్టబోడు. అతనికి కృష్ణుడు తోడయ్యాడు. ఇంకేం చెప్పాలి. అతను ఒక్కడే తన సేనలను రక్షించుకుంటూ శత్రుసేనలను నిర్మూలించగలడు. ఇక ఉప పాండవులు 5 మహారథులు. వారితో సమానమైన వాడు ఉత్తరుడు. ఇంకా అభిమన్యుడు అతిరథుల్లో శ్రేష్ఠుడు. కృష్ణార్జునులకు సాటి అయినవాడు, యుద్ధ నైపుణ్యం తెలిసినవాడు. సాత్యకి అతిరథుడు. ద్రుపదుడు, మత్స్యవిభుడు, విరాటుడు. మత్స్యదేశపు రాజైన విరాటుడు మహారథులు, పాండవులకు బంధువులు. శిఖండి మహారథుడు. అతని తమ్ముడు దుష్టధుమ్నుడు అతిరథుడు. దుష్టధుమ్ముని కుమారుడు ధృతవర్ముడు అర్ధరథుడు. ఉత్తమోజుడు, యుధామన్యుడు, శాత్రదేవుడు, జయంతుడు, అమితోజ్జుడు, విరాటుడు, సత్యజితుడు, ఈ 7 కూడా మహారథులు. కేకేయ దేశాధీశులు 5 అన్నదమ్ములు మహారథులు. కాకీషుడు, నీలుడు, సూర్యదత్తుడు, మదిరాక్షకుడు, శంకుడు మహారథులు. చిత్రాయుధుడు, చకితునుడు, చంద్రదత్తుడు, వ్యాఘ్రదత్తుడు మహారథులు. సేనాభిందుడు, పాండ్యరాజు అతిరథులు. కాశ్యుడు సమరథుడు, కుంతిభోజుడు అతిరథుడు. భీముని కుమారుడు ఘతోద్గతుడు అతిరథుడు, రాక్షస నాయకుడు. నాకు గుర్తున్నంత వరకు వీరు పాండవ పక్షంలో అతిరథ మహారథులు. వీరంతా ఎంత బలవంతులైనా నేను చంపగలను, కానీ శిఖండిని మాత్రం నేను చంపలేను అని భీష్మాచార్యులు వారు పాండవ పక్షాల ఉన్నటువంటి అతిరథ మహారథుల గురించి, అదేవిధంగా కౌరవుల పక్షంలో ఉన్నటువంటి వీరుల గురించి సుయోధనునికి తెలియజేశారు. మనకి ఇది మహాభారతం ఉద్యోగ పర్వం 4వ ఆశ్వాసంలో. మూలం మహాభారతం, తెలుగు అనుసరణ
కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. మనకిక్కడ రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి అని మనకి వీరుల్లో శ్రేణులు అన్నమాట. రథి అంటే ఏం లేదు, 5,000 మందితో పోరాడగలిగితే వాళ్ళని రథి అంటారనమాట. అతిరథి అంటే రథి కంటే 12 రెట్లు ఎక్కువ ఉంటే అతిరథి అంటారు. 12 రెట్లు అంటే 60,000 మందితో పోరాడగలిగిన సామర్థ్యం గలవాళ్ళు. తర్వాత మహారథి అంటే 12 రెట్లు అతిరథి కంటే, అంటే 7,20,000 మందితో పోరాడగలరు అనమాట. తర్వాత అతి మహారథి అంటే మహారథికి 12 రెట్లు. మహామహారథి ఉంటారు, వీళ్ళు 24 రెట్లు ఉంటారు అతి మహారథి కంటే. అంటే 20,73,60,000 మందితో పోరాడగలరు అనమాట. మనకి మహామహారథులు తెలిసే ఉంటుంది, పరమశివుడు, విష్ణువు, ఆది పరాశక్తి, వినాయకుడు, దేవత సైన్యాధ్యక్షుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి మహామహారథులు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.